బట్టలిప్పి కొడతామనడం, ముఖ్యమంత్రి గారు హరీష్ రావు గారిని బట్టలిప్పి కొడతామనడం, కేటీఆర్ గారిని వివక్షత కాంగ్రెస్ పార్టీ చూపెట్టింది. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎట్లా జరిగిందో తెలుసా మీకు? అసలు అసెంబ్లీ చరిత్ర చూసినా 10 ఏళ్ళ ఎన్నిసార్లు మీ సభలో సమావేశాలు కనీసం నిశ్చిగ్గా మాట్లాడుతున్నది. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష నాయకుడు ఫామ్ హౌస్ లో అనుకుంటారు కా? ఎందుకు రాడు బయటికి? ఏడమనుకుంటు మరి ఫామ్ హౌస్ ఆయన రోల్ ఏంది? ప్రజాస్వామ్యంలో ఆయన రోల్ ఏంది? చేత కాకపోతే రిజైన్ చేయమను. ఏం మాట్లాడతారండి? ఏం మాట్లాడతారు? కనీసం అవగాహన లేకుండా చట్టం మీద గుద్దుకురుడైతది, కక్షపూరితంగా అవగాహన లేకుండా మాట్లాడతారు. సంవత్సరాలు 10 ఏళ్లలో మీరు చేసిన దుర్మార్గాలు ఏం మాట్లాడతారు? నిన్నగాక విజయార్య గారు, లింగం యాదవ్ గారు ఇద్దరు ఆగండి. రేపు చచ్చిపోతుండే కేసీఆర్ అనడం ఎంతవరకు? విజయార్య గారు అదే విధంగా విజయార్య గారు, లింగం యాదవ్ గారు ఇద్దరు ఆగండి. కోటేశ్వరరావు గారు మీరు మాట్లాడండి. వ్యక్తిత్వం గల ఒక తెలంగాణ మాట్లాడితే అర్థం కాదన్నా. ఎవరైనా అసలు కోటేశ్వరరావు గారు మీరు మాట్లాడండి. లింగం యాదవ్ గారు మీరు అండ్ విజయార్య గారు మీరు ఆగండి. మీకు టైం ఇచ్చారు, మీరు మాట్లాడారు ఆల్రెడీ. మీకు టైం ఇచ్చారు, మీరు మాట్లాడారు ఆల్రెడీ. ప్రతిపక్ష నాయకుడు కోటేశ్వరరావు గారు మీరు మాట్లాడండి. నాయకుడు ప్రతిపక్ష హోదా ఇస్తే నిస్సిగ్గుగా చేర్చుకొని మంత్రిని చేసినటువంటి దుర్మార్గుడు లింగం యాదవ్ గారు, లింగం యాదవ్ గారు, విజయార్య గారు. ముఖ్యమంత్రి 50 లక్షలు పట్టుడు పోయినటువంటి రేవంత్ రెడ్డి గారు కుర్చీలో ఉన్నంత వరకు ఒక నీతి మంత్రుడైనటువంటి అసెంబ్లీలో మీరు ప్రజాస్వామ్యం పక్షంగా కాకుండా కల్వకుంట్ల రాజ్యాంగం ప్రకారం 10 ఏళ్ల పరిపాలన జరిగింది. మీరేం మాట్లాడతారండి? లింగం యాదవ్ గారు ఎట్లా మాట్లాడతారు మీరు? ఇవాళ రిజైన్ చేయమనండి. రిజైన్ చేసి ఫామ్ హౌస్ లో పడుకుంటాడా, ఇంకెక్కడ పడుకుంటాడా అది కేసీఆర్ ఇష్టం. ఆయన ప్రతిపక్ష నాయకుడు బాధ్యత ఉంది. ఇష్టం ఉన్నట్టు మాట్లాడి అరెస్ట్ చేయడం ఎందుకంత వెయిట్ చేస్తున్నారు? ఎన్నికలు పెట్టండి, రాజీనామాలు చేసి ఎన్నికలు పెట్టండి. మాకు క్లియర్ గా దిక్కులేడు. రేవంత్ రెడ్డి ఒక ఎమ్మెల్సీ ఎలక్షన్లలో పోటీ చేయడానికి క్యాండిడేట్ బీజేపీకి సపోర్ట్ చేసిన మీకు ఇంకెక్కడదన్నా? బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ పార్టీలో అయిపోయింది. తెలంగాణలో మీరు టీఆర్ఎస్ మారినప్పుడే అయిపోయింది. మీకు సంబంధమే లేదు. మిమ్మల్ని పట్టించుకునే నాదులే లేదు. మీకు క్యాండిడేటే దొరకలేదు. పరుడు ఉన్నంత సేపు కేసీఆర్ గారు అసెంబ్లీకి రారు. ఆయన దిగిపోయిన గురించి మాట్లాడేది సస్పెండ్ చేయండి. ఎంత నిశ్చితంగా మాట్లాడుతున్నాం. బొంద పెడతానని చెప్పి శపథం చేసిండు. అక్కడ గవర్నమెంట్ ఒక తొత్తుగా ప్రయత్నం చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. ఒక తొత్తుగా కోటేశ్వరరావు గారు మీరు మాట్లాడండి. విన్నారు కదా, వీళ్ళు ఇద్దరు కొట్టుకునే విధంగా ఉన్నారు. అసలు ఒకరి మీద ఒకరు చెప్పేసుకుంటున్నారు తప్ప ఇక్కడ మనం అసలు మ్యాటర్ మాట్లాడట్లేదు. మీరు రియాక్ట్ అవ్వండి. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని అడిగాను చెప్తాను. విజయార్య గారు, లింగం రెడ్డి, లింగం యాదవ్ గారు, విజయార్య గారు. ఇంత దుర్మార్గమైనటువంటి ఎంత నిస్సిగ్గుగా ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి రానట. మరి ఎందుకోసం ప్రతిపక్ష నాయకుడు ఆయన ఉండడానికి ఎందుకు? రాహుల్ గాంధీ గారు, విజయార్య గారు, లింగం యాదవ్ గారు ప్లీజ్ ఆపండి. కోటేశ్వరరావు గారు మీరు మాట్లాడండి. ఏం మాట్లాడతారండి? కేసీఆర్ పక్కకు పెట్టండి. మీరు పక్కకు పెట్టిండు. హరీష్ రావు బాధ కదా, రేవంత్ రెడ్డి కవిత బాధ అదే కదా.
ముఖ్యమంత్రిగా వెళ్ళిపోయిన తర్వాత కేసీఆర్ ప్రేమ్ గాంధీ గారు మీరు ఇన్వాల్వ్ అవ్వండి. అట్లీస్ట్ వీళ్ళు ఆపేలా లేరు, దయచేసి ఆపండి. రావాలంటే ముఖ్యమంత్రి అంటే ఏం బాధ్యత అండి? టాపిక్ డైవర్ట్ అయిపోతుంది, టాపిక్ డైవర్ట్ అయిపోతుంది. ప్రేమ్ గాంధీ గారు మీరైనా రియాక్ట్ అవ్వండి అట్లీస్ట్. నిలబడి తట్టుకోమని చెప్పండి, తెలుస్తుంది మీకు. దయచేసి విజయార్య గారు, లింగం యాదవ్ గారు ఖచ్చితంగా విజయార్య గారు, లింగం యాదవ్ గారు కాంగ్రెస్ రూల్ ఉండదు, కాంగ్రెస్ రూల్ దయచేసి ఆపండి, దయచేసి ఆపండి. రూల్ ఉంటది అంతే. ప్రేమ్ గాంధీ గారు, కోటేశ్వరరావు గారు రియాక్ట్ అవ్వండి, మాట్లాడండి. రాజ్యాంగం ఏం చెప్తుందో, చట్టసభలు ఏం చెప్తున్నాయి, రాజ్యాంగం ప్రకారం ఎట్లా నడుచుకోవాలో చెప్పండి. మీరు కేసీఆర్ 80,000 పుస్తకాలు చదివింది కదా, కనీసం రాజ్యాంగం చదువుకోలేదు. ఆయనకు రాజ్యాంగం ఎట్లుంటో తెలియదా? రాజ్యాంగం రూల్స్ బుక్ ఏం చెప్తుందో తెలియదా? అసెంబ్లీ సెషన్ ఏం చెప్తుందో తెలియదా? మరి ఎందుకైనా 80,000 పుస్తకాలు, ప్రపంచంలో ఎవరు చదవని 80,000 పుస్తకాలు చదివిన అపరమేధావి చీఫ్ ఇంజనీర్ కాళేశ్వరంలో ఎవడైనా 80,000 పుస్తకాలు చదువుతాడా అండి జీవితంలో? ఎవడైనా జీవితంలో 80,000 పుస్తకాలు చదువుతారా? విజయార్య గారు, లింగం యాదవ్ గారు, విజయార్య గారు, లింగం యాదవ్ గారు, ఇక్కడ టాపిక్ మనం మాట్లాడుతుంది ఒకటి, ఇది టాపిక్ అంతా కూడా డైవర్ట్ అయిపోతోంది. సో దీనికి సంబంధించి